పోయినసారే కొట్టాలన్నప్పుడు మేము అపోజిట్ చేసి మేము చెక్ చేసి అన్ని మాట్లాడేసి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా కొట్టాలని చెప్పి ఆ కొట్టడానికి కూడా మేము ఉన్నాం, ఇచ్చే కూడా రెడీ ఉన్నాం. కానీ దానికి ఎంత పోతుంది ఏం కదా అని చెప్పలేదు, ఎంత తీసేయాలని చెప్పడం లేదు. ఇప్పుడు దేవస్థానంలోనే గుడి చూడాలంటున్నారు. ఆ గుడి చూసేటప్పటికి ఆ గుడిలో ఏమి కానీ లేవు. గుడికి ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్పి చెప్తాను. నీళ్ళు వచ్చేటువంటి చూస్తున్నాం, అవన్నీ చేసాము, అవన్నీ మాట్లాడుతున్నారు. మేము ఇచ్చేకేమో రెడీ ఉన్నాం, కానీ మీరు ఏం చేస్తారో మాకు అని చెప్పి చెప్పాలని చెప్పి అడుగుతున్నాను. అంటే గుడి మేము ఒకటి చెప్పిన, మేము నొప్పించి తీసుకోవాలనిలేము, ఒప్పించి తీసుకోవాలని ఉన్నామని. మేము కొంత మొన్నటి రోజున 2-3 సెషన్లు జరిగినాయి. ఎంక్రోచ్మెంట్స్కి కూడా డబ్బులు కావాలంటే ఎంక్రోచ్మెంట్స్కి డబ్బులు ఇస్తారా, అయినా మేము ఏదో ఒకటి ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఇది ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము చెప్పేది మేము చెప్తాం మీతో. మేము అడుగుతుండేది 40 అడుగుల పైన ఎంతవరకు చేసుకోగలము. రెండోది, గతంలో కూడా నేను కూడా మీతో పాటు వ్యతిరేకించిన. దేనికి వ్యతిరేకించిన అంటే దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలా. ఆస్తులు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మనం ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తున్నాము, వాళ్ళ కాంపెన్సేట్ చేయాలనే ఆలోచనతోనే అప్పుడు కూడా వ్యతిరేకించింది. అప్పుడు కూడా భూములు ఇచ్చేకేమీ లేము, మనం వ్యతిరేకంగా లేము. నా ఆస్తి వాళ్ళు ఉదాహరణకు చూపిస్తే నేను ఫ్రీగా ఇస్తానని చెప్పిన. అట్లని చెప్పి మిగతా వాళ్ళని నేను అడగనని చెప్పి, నాకు ₹1 కాంపెన్సేషన్ వద్దు, ఈరోజు కూడా కట్టుబడి ఉన్నదానికి. మీకు నొప్పించో లేదు బలవంతపుగానో చేయాలనే ఆలోచనతో మేము లేము, స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ మీటింగ్లో మీరు ఎంతవరకు సహకరించాలని ఉన్నారు, 40 అడుగుల వెడల్పు పైన ఎంతవరకు చేయగలగాలని ఉన్నారు, 60 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంటారు. 60 అనేది మా ఇంట్రెస్ట్ కాదు, మా అభిమతం కాదు. అది 60 అంటే చాలా ఇబ్బంది పడతారంతా, ఆలోచనలు లేవు. 40+ అనేది ఎంతవరకు చేయగలుగుతాం అనేది మీరు చెప్పగలిగితే ఆల్రెడీ డిపిఆర్ రెడీ చేస్తున్నారు, తిరుగువీధులకు మాత్రమే. ఇంకొక కన్ఫ్యూజన్ ఏమంటే మొన్న డిపిఆర్ వచ్చేకి అక్టోబరు సెప్టెంబర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సెప్టెంబరు అక్టోబరు డిపిఆర్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి కేపీఎంజీతో 1.42 crores మనం ఫీజు చెల్లించి మరీ చేస్తాము టూరిజం సర్క్యూట్ కింద. దానికి తిరుగువీధులకి ఏమాత్రం సంబంధం లేదు. దీని డిపిఆర్, గిరి ప్రదక్షిణ డిపిఆర్ సపరేట్గా ఎన్హెచ్ఓలతో మాట్లాడి ఒక కన్సల్టెంట్ని ఏర్పాటు చేసి దాన్ని మనం డిపిఆర్ రెడీ చేస్తాము. దట్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కేపీఎంజీ డిపిఆర్. ఇది మీకు ఈ వారం లోపలే డిపిఆర్ వచ్చేస్తుంది. ఇది మీకు అది కూడా చెప్తున్నా. వాళ్ళు ఇచ్చేవి పెట్టడానికి మనల్ని అడుగుతున్నారు. వాళ్ళు 60 అడుగులు మాస్టర్ ప్లాన్ అంటే 60 అడుగులు వద్దు అని చెప్పినారు. గిరి ప్రదక్షిణది మాత్రం 120 అడుగులు ఉండాలనేది, 120 అడుగులు ఉండాలనేది మా ఆలోచన. దాని మేరకే ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి కూడా సర్వే చేయించేసి ల్యాండ్ ఇవ్వమని చెప్తున్నా. ఎవరైనా పట్టా భూములు కానీ అసైన్ భూములు ఉంటే దాని డేటా కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇచ్చేసేస్తామనే పిల్లాట కాదు ఇది. పక్కాగా విత్ సమాచార సేకరణతో ఏదైతే ఆస్తులు కోల్పోతున్నారో దాంట్లో జెన్యూన్ భూమి ఎంత, ఎంక్రోచ్మెంట్ ఎంత కూర్చోబెట్టి ఈచ్ అండ్ ఎవరీ స్టేక్ హోల్డర్ని మాట్లాడే ఒప్పందం తీసుకొని జరుగుతుంది. ఇది మేము చేయదలుచుకుంది కూడా చెప్తాం, సెకండ్ మీటింగ్లో చెప్తాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు విడ్త్కి సహకరించడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఇప్పుడు చెప్పినారు, మేమేం చేయాలి, అది సహేతుకం. అది మేము చెప్తాం. అది కూడా చెప్పిన తర్వాతే ఒప్పించుకునే తర్వాతే జరుగుతాయి. 40 అడుగుల పైన ఎంత ఇస్తారని అడుగుతాము. దానికి మీ ఒపీనియన్ చెప్పండి. సరేనా? ఇప్పుడు దేవలం బజార్ అంటే బాగుంది. దేవలం బజార్లో అంతా నీట్గా పెట్టారా? దేవస్థానం కూడా నీట్గా ఉంటుందా, లేకపోతే ఉంటే మమ్మల్ని కొట్టేసి దేవలం బజార్ రెడీ చేసుకుంటారా? దేవస్థానం ఏమని? దేవస్థానం లోపల, దేవస్థానం లోపల, దేవస్థానం బయట ఇప్పుడు కట్టె పెట్టుకున్నారు. ఆటోలు వస్తున్నాయి, కొంచెం ఇవి వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. కార్ల కోసం కార్లు కట్టె దొరికిన అంటే కాదన్నా, మీకు ఇచ్చే ఉద్దేశం ఉండి చెప్తున్నారా, ఇదే ఉద్దేశం లేక అడుగుతున్నారా? చెప్పేసేయండి. అది కూడా అట్లా కాదులేనా, తప్పు మాట్లాడుతున్నా. నాకు అర్థమవుతుందన్నా. మీరు ఈ రోజున కొత్తగా ఆలోచన చేస్తాను. వీళ్ళ క్వశ్చన్స్ అన్నీ నాకు తెలుసు. దేవాలయంలోకి నీళ్ళు వస్తాయంటున్నారు, గత కొన్ని సంవత్సరాలకు వస్తాయంటున్నాయి. దాని మీద మొన్ననే కమిషనర్ గారిని, ఈఓ గారిని కూర్చోబెట్టి నేనే క్లాస్ పీకడం జరిగింది. అది ఫస్ట్ జరగాలని చెప్పినాము. జేసీ గారితో 1-to-1 నేను మాట్లాడినాను. ఈ ఊర్లో ఒక అపోహలు సృష్టించే బ్యాచ్ ఒకటి ఉంది, మన పేపర్కి ఇచ్చినారు. దాని మీద కూడా నేను జేసీ గారిని పట్టుబట్టి ఈరోజు పిలిపించిన ఉద్దేశం కూడా గుడిలో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద కూడా వితిన్ ద 4 walls అర్చకులతో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీ మీటింగ్ అయితేనే. కాబట్టి మీకు నమ్మకం ఉంటే మా మీద ఆ క్వశ్చన్ వదిలేసేయండి. దేవుని విషయంలో మేము ఎట్లుంటామనేది మీ మనసుకు మా మీద నమ్మకం ఉంటే ఆ క్వశ్చన్ చేయొద్దండి. మీరు
నేనేమన్నా కానీ దొంగ పనో లేదంటే వ్యవహారాలు చేసుకుంటాను గుడి విషయాల్లో తట్టు మీరు క్వశ్చన్ చేయండి, అది మీకు విఘ్నత వదిలేస్తాను. నేను ఈ ఊరిని వెనకల వీధిలో వచ్చి ఒక సైడ్ మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక సైడ్ దేవస్థానం గోడలు ఉన్నాయి. ఒక సైడే రావడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకు అంటే మాకు ఉదాహరణకి 25 అడుగులు బిల్డింగ్ ఉందన్న, 25 అడుగుల్లో ఇంతకు ముందు పాత మార్కింగ్ లో 7 అడుగులు 8 అడుగులు పోతుందని చెప్పి మార్కింగ్ చేశారు. ఆ 25 అడుగుల్లో 7 అడుగులు 8 అడుగులు వెళ్ళిపోతే మేము ఉండడానికి కూడా మాకు సరిపోదు, సులభ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి తప్ప మరి ఏ దానికి వీలు కాదు ఆ బిల్డింగ్. అట్లా పరిస్థితుల్లో మాకు ఎటువంటి విధంగా కాంపోజిషన్ ఇస్తారు, దాన్ని ఏ రకంగా పునరావాసం మాకు కల్పిస్తారో ఒకసారి తెలియజేస్తే దానికి సంబంధించి మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది, ఏం చేయాలనేది మాకు క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడం లేదు కార్యక్రమం. 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగానే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం దాంట్లో. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి, మీరు అది నోట్ చేసుకుంటాము. సెకండ్ మీటింగ్లో థర్డ్ మీటింగ్లో అడ్రస్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. మీ పేరు ఒకసారి చెప్పండి. విశ్వనాథ నాయుడు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఒకటి. చెప్పేది ఉంటుంది అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. జాయింట్ కలెక్టర్ గారికి మరియు డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి మొట్టమొదట పెద్దలైన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను సత్యనారాయణ అడ్వకేట్ అది 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఈరోజు మన మీటింగ్లో అందరి సలహాలు ముందు చెప్తున్నారు. నా వరకు తోచింది ఏంటంటే దేవస్థానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలాంటి ప్రశాంతతకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ వస్తుంది. ఒక శని ఆదివారంలో మాత్రమే దురాక్రమణ జరిగిన దాని నుంచి కదిరి దేవస్థానం రోడ్డులో దేవస్థానం తాటి నుంచి ఇంక్లూడింగ్ దేవస్థానం క్యాంపస్ లో కూడా షాపులు పెట్టడము, ఇంకోటి పెట్టడము, అంటే షాపులు పెట్టినాక తప్పులు పట్టడం లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నదాని నుంచి ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఏర్పడింది. ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా శనివారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఉదయం 10 గంటలకు మొదలవుతే 2 గంటల మధ్యలో క్లియర్ అయిపోతుంది. ఇంతవరకు కదిరి అంటే దేవళం బజార్లో ఉండే షాపులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మాకు ఈ ప్రశాంతతకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నా దృష్టికి అయితే రాలేదు. తమ దృష్టికి వచ్చిందేమో నాకు తెలియదు. ఆ పైన ఇంకోటి ఏమిటంటే మెయిన్ నా యొక్క ఆలోచన వన్ వే పెట్టండి. దయచేసి ఒక 6 నెలల పాటు వన్ వే పెట్టండి. వన్ వే పెట్టి నా సత్యనారాయణ గుప్తున్నా, మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి. మీకు ఒకటి చెప్తాను, నాకు చెప్పడం అంటే నా ఇండివిజువల్గా నాకేం బెనిఫిట్ లేదు దీంట్లో. రెండోది ఇక్కడ ఉన్న ఎవరికి బెనిఫిట్ లేదు. నాకు గతంలో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత రాజశేఖర్ బాబు గారు ప్రెసిడెంట్ విజయవాడ ఎస్పీగా ఉన్నారు. మనకు ఎందుకండి మీ రోడ్లు వెడల్పు చేసుకోలేకపోయారని అడిగినారు. దీనికి 1,00,000 సమస్యలు ఉన్నాయి. మనం ఆ విషయాలు ప్రస్తావించొద్దండి. ఎందుకంటే మీరు ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. వినాయక చవితి రోజు బూతులు తిట్టించుకునే వాళ్ళం మేము. ఈయన ఉన్నాడు, ఆయన్ని తక్కువ తిట్టినారు, నన్ను ఎక్కువ తిట్టినారు. దాని తర్వాత క్రమంలో రాజశేఖర్ బాబు గారు ఎస్పీగా ఉన్నప్పుడు పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇష్యూని కొద్ది వరకు అడ్రస్ చేయగలిగినాం. ఈ ఇష్యూకి అంత మూల కారణాలు ఏమంటే ఇవే, ఇప్పుడు ఉండేటివే. మీకు బహుశా ఈ సమస్యలన్నీ మీ దృష్టికి రాకపోవచ్చు, పడినోళ్ళం కాబట్టి మేము చెప్తున్నాం. మీ వరకు నాకు కావాల్సింది ఏమంటే శని ఆదివారాల్లో రష్ ఉంటుంది, సోమవారం శుక్రవారం ఉండదనేది. తిరుమలలోనే మామూలుగా సెలవు దినాల్లో రష్ ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో యావరేజ్గా 30,000 40,000 ఉంటారు. మిగతా అప్పుడు 70 నుంచి 1,00,000 మంది వస్తారు. అట్లని చెప్పేసి వాళ్ళు డెవలప్మెంట్ ఆపలా, ఆలోచన చేయకుండా పోలా, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవడమే. మీకు స్పష్టంగా చెప్తాను, గడిచిన 2 సంవత్సరాల్లో ఈవో గారు రెవెన్యూ ఎంత పెరిగిందండి టెంపుల్ది? 4 కోట్ల చిల్లర పెంచినాం 2 సంవత్సరాలు. ఇది ఊరికే రాలా, కష్టంతో వచ్చిండేది. ఇంకా కరెక్ట్గా చేస్తే ఆ 4 కోట్లు కాదు, ఈ 2 సంవత్సరాలు 8 కోట్లు పెరిగిండు. మనమే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. రెండోది బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఊర్లో లేవు. మా ఆలోచన చెప్తున్నా, బేసిక్ కమ్యూనిటీస్ అంటే మన దగ్గర జడ్జెస్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. వీఆర్ నాట్ మేకింగ్ దెమ్ టు స్టే బ్యాక్. వాళ్ళు ఇక్కడ ఉంటే మన ఊరికి ఇంకా మంచి జరుగుతుంది.
ఇంతే ఆలోచన కానీ వేరే ఆలోచన లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా. మనం అక్కడ జరగలేదులే ఇక్కడికి ఆగిపోదాం అనుకోవడము రాక్షసత్వం. సత్యనారాయణ గుప్తన్న 50 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా బామ్మర్ది క్లాస్మేటు, 70 ఏళ్ళ వయసు ఉంటుంది. కొన్ని రోజులకి నేను వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోతారు. మన బిడ్డలు మళ్ళీ ఒక్క నిమిషం, మన బిడ్డలు మళ్ళీ బతుకుతారు. ఇక్కడ నాకు లేకపోవచ్చు, మీకున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళ కదా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మెరుగైనటువంటి పరిస్థితులకు పోవాలి కానీ, ప్రపంచంతో పోటీ పడాలి కానీ, అభివృద్ధి అక్కడికి ఆగిపోవాలనే ఆలోచన పోద్దండి. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి బైండింగ్కి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ వద్దన్నారు కాబట్టి దాని విషయంగా నేనేం చెప్పలేదు. నాకైతే పర్సనల్గా ఈ రోడ్ వైండింగ్ అనేది అయితే నాకైతే ఇష్టం లేదు సార్. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే ల్యాండ్ అక్విజిషన్ 1983 2013 ప్రకారం చేయడానికి అయితే నా వరకు నేను సిద్ధం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. చిరువీధులు డెవలప్మెంట్ కదిరికి అవును సార్. ఎమ్మెల్యే గారు ఈరోజు కోరుకుంటున్న విధంగా మనందరికీ కూడా కదిరి అభివృద్ధి అవసరం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం. ఆయనతో పాటు మేమందరం కలిసి పోరాడాం. ఆ రోజు టీడీఆర్ ఇస్తామంటే వద్దన్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ రైట్స్ ప్రకారం మున్సిపాలిటీ ఇస్తామంటే వద్దన్నాం. ఆ రోజు ఎందుకు వద్దన్నామంటే మనిషి 10 లక్షలు పోగొట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి మనము? ఆ పేపర్ ఓటు ఇస్తారు, ఎక్కడో స్టిక్కర్లో అమ్ముకోవాలి. అది పరిస్థితి. దానికి ఇక్కడ ఎవరు ఏం సిద్ధంగా లేరు అనేది నా అభిప్రాయం. చెప్తున్నాం మీకు ఓపెన్. ఇప్పుడు ఎవరు చెప్తారు? మీరు ప్రతి ఎవరికి అడిగినా కూడా ఈరోజు సొంత అభిప్రాయం అడుగుతున్నారు. సొంత అభిప్రాయం, నా అభిప్రాయం కూడా ఏమంటే 2013 చట్టం ప్రకారం ఆ రోజు కూడా మాతో కలిసి మీరు పోరాటం చేసి మీరు ఇచ్చిన మాట అధికారంలో ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు చేయవచ్చు. టీడీఆర్ ప్రకారం కాకుండా 2013 యాక్ట్ ప్రకారము ఎవరు ఎంత నష్టపోయినా వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సిద్ధం అయితే మీకు ఇవ్వడానికి సిద్ధం. మాకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. అన్నిటికంటే దాంట్లో మేము ఏమన్నా కొంచెం సాక్రిఫైస్ చేయగలిగారంటే ఎవరు లేనివాడు చేస్తారు, ఉన్నవాడు చేస్తారు. ఉన్నవాడు చేసిన తర్వాత లేనివాడు చేయాలంటే కష్టమైనది. ఉదాహరణకు మనకు ఆ రోడ్లో ఎస్ఆర్ఎండి రంగాన్న ఉన్నారు. వాళ్ళకు అమ్మాయి వాళ్ళు చాలా పేద పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, అన్న మా పరిస్థితి చాలా దీనాన్ని మాకు చాలా పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, మేము చేసుకోలేము, అసలు పగలు కొట్టినా కూడా తిరిగి కట్టుకునే పరిస్థితి మాకు లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయగలుగుతామంటే, అందరికీ న్యాయం చేయగలుగుతామంటే నేను సిద్ధము. నాతో పాటు చాలా మంది కూడా మీతో సహకరించడానికి. వేరే వాళ్ళు వదిలేసేయండి. మీరు మీ క్లెయిమ్ ఏమి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అనేది ఆయన చెప్తున్నాడు. మీరు రీట్రేట్ నో అక్కడి వరకు కన్ఫైన్ అవ్వండి. వేరే వాళ్ళ గురించి నేను కానీ మీరు కానీ ప్రస్తావించద్దు. అందరికి అవకాశం ఇస్తాం. వాళ్ళ వర్షన్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ వర్షన్. అందరూ మీలాగా వేరే వాళ్ళలాగా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నా, పంచుకుంటున్నా. ఇక్కడ కాగనిగా చెప్పడంలా మీతో పంచుకుంటున్నా, మా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్పనా? నా పేరు వెంకటరత్నమాచారి, మాది రత్నం జ్యువెలర్స్. మేము ఎంజీ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్లు డెమాలిష్ చేస్తే 2 పక్కల ఒకేగా చేస్తారా? ఒక పక్కన ఎక్కువ పోయి ఒక పక్కన తక్కువ అవుతుందా? మీటింగ్లో చేద్దాం. ఇప్పుడు రాత్రి మేమేం చేయడం లేదు. మీ క్లారిటీకి చెప్తున్నాము. సెంటర్ లైన్ మార్క్ చేసి మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ మీ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వే చేయించి మా దగ్గర అన్ని డేటాలు ఉంటాయి. మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం చేసే కూడా మాకేం ఇబ్బంది లేదు. మేము సెంటర్ లైన్ మార్క్ చేసి ఎక్కడ కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా ఈక్వల్గా సమానంగా కొలతలు తీసుకొని చేస్తాం. అందరికీ నమస్కారం. పేరు చెప్పు మనోహర్. మొట్టమొదటిగా నా పేరు సుంకు మనోహర్. మొట్టమొదటిగా ఏమంటే కదిరికి వస్తున్న యాత్రికుల చాలా ఎక్కువగా వస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, వచ్చే కొత్తది ఉంది. దానివల్ల దేవుల బజార్లో పార్కింగ్ కూడా నిలిపెట్టినాను, అది మంచి అభిప్రాయమే. తర్వాత రోడ్లో అంగళ్ళని ఒకరికి మించి ఒకరు ముందరికి వచ్చే దాని వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ దాన్నే మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము. తర్వాత
ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ ఎవరెవరు నష్టపరిహారం పొందుతారో, నష్టం పొందుతారో వాళ్ళకి పరిహారం కావాలని వాళ్ళు ఏదో లెటర్ పూర్వకంగానో మాట్లాడలేకపోతే ఏమి చేయడం చాలా మంచిది. తర్వాత నష్టపరిహారం ఇస్తేనే మేము దానికి ఒప్పుకుంటానే వాళ్ళు ఎంత మాత్రం చేతులు ఎత్తుతారో ఎత్తండి. నష్టపరిహారం లేకుండా మేము ఇచ్చేది కాదు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్లా చేతులు రెండింటికి సమాధానం లేదు. చూడండి మీరేగా రోడ్డు వెడల్పు వద్దు, ఇట్లే జరిగిపోతుంది, ఇబ్బంది ఉన్నా పర్వాలేదు యాత్రికులకు అని వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. మీరు సంతోషించండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా స్పందించాలా. మాకు రోడ్డు వెడల్పు అవసరం లేదు, మేము ఇట్లా జరిగిపోవాలా మాకు అనే వాళ్ళు అందరూ చేసేటండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళలో కనీసం అంటే 150 మంది ఉన్నారు దాదాపు. ఇప్పుడు చేతి నేర్చుకున్నారు అంతా 12 మంది 13 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదని నాకు అర్థం కాదు. వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రాపర్టీ ఉండే వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు మాట్లాడలేదు. మీ ఒపీనియన్ ఏందో చెప్పన్నా. మీ వాళ్ళదంతా అయిపోయింది కదా, చేతులు కూడా ఎత్తినారు కదా, నీ ఒపీనియన్ ఏందో చెప్పేసి మీ అభిప్రాయం గౌరవిస్తాము. మీ అభిప్రాయం సంతోషం. ఇప్పుడు తిరువీధులు అనేది రథోత్సవంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోయిన తిరునాళ్ళలో ఒకవేళ పోలీస్ వ్యవస్థ కొంచెం కంట్రోల్ చేయలేక కూడా ఆ పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను. తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా విస్తీర్ణం లేనందువలన కొట్టడమే మంచిది నా అభిప్రాయము. దానికి ఎవరైనా స్పందించేవాళ్ళు ఈ విధంగా చెప్పట్ల రూపంగానో చేతులు ఎత్తే రకంగానో ఎవరు నాతో పాటు నలుగురు మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. ఇంకా దేవులమ్మ గారి పరిస్థితి అంటే ఉట్లు వరకు తీసేయాలని అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారి తరఫున కావచ్చు. మీకు ఉట్ల విషయంలో నేను మీ వారితో చర్చించిండేది వాస్తవము. 60 అడుగుల రోడ్డు అంటే వెనక్కి పోతుంది కాబట్టి మనకు అది ఇంట్రెస్ట్ లేదు. ఉట్ల వరకు దేవుడిది, దేవుని చుట్టూ ఒక 2 అడుగులు వదిలేసేయండి, మీరే స్వచ్ఛందంగా తీయండి. తదుపరి మనం వెడల్పు చేసుకునే అంశం మీద కూడా మీ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం మేము చేయాల్సినటువంటి విధి విధానాలు రూపొందించుకొని చట్టం ప్రకారం చేయడమా, లేదంటే మీ అందరి సమ్మతంతో మిమ్మల్ని సహృదయంతో చేయడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. మెజారిటీ సభ్యులు చట్ట ప్రకారం చేయమంటే మేము చట్టాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంటాం. ల్యాండ్ అక్విజిషన్ 2013 వీఆర్ రెడీ టు ఫాలో. దానికి ఎంక్రోచ్మెంట్స్కి అప్లికబుల్ కాదు అది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అప్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ యూ కెన్ ఇన్సిస్ట్ ఫర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అట్లా కాకుండా అందరూ మేము ఎంక్రోచ్ అయినాం, మాకేదో ఒక రకంగా ఆర్థికంగా నష్టపోతాం చెయ్యండి అనే దానికి కూడా మేము ఒక ఆలోచన చేసుకున్నాం. ఈ 2 ఆప్షన్స్ మీకే వదిలేస్తాం. 50 మందికి నా నమస్కారం. నేను అంబటి శివప్రసాద్, సీనియర్ లాయర్ ఆఫ్ నగరి. ఎస్పెషల్లీ దేవుళ్ళ బజార్లో కంప్లీట్ కెనాల్స్ ఆక్యుపై చేసుకుంది. దానికన్నా ముందర 10 అడుగులు 5 అడుగులు వచ్చి దానిపైన మళ్ళీ తారపాలు కట్టుకొని ఇంటి కోసం వాడు బిజినెస్ చేస్తున్నాను. మాకేం అభ్యంతరం లేదు. అవి కొంచెం కంట్రోల్ చేస్తే కొంచెం ఈజీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకోటి మీరు నా అభిప్రాయం ఏమంటే తిరుపతిలో గోవిందరామ స్వామి గుడి ఉంది. ఆ మెయిన్ రోడ్ నుంచి దేవరంలోకి మన 3 ఎక్కువ ఉంది ప్లేస్. అంటే నాకు తెలిసి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఆడ ట్రాఫిక్ లేదు. ఆడ ఇళ్ళల్లో వాటి సంసారాలు కూడా చేసుకుంటున్నారు, ఆడ అంగళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు ట్రాఫిక్ ఆడ పార్కింగ్ ఉందో ఆడికి పంపిస్తే సరిపోతుంది. మెయిన్ విఐపీస్ లేదంటే అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్కు వాళ్ళకు వెహికల్స్ అలౌ చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. నా పేరు బేడా వరప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని. మన ఎంపీ అవసరం కోసం ఎమ్మెల్యే గారు పదే
ఈ రూల్స్ వైడల్ చేసి యాత్రికులకు అందరికీ కూడా మేలు చేస్తామని చెప్పేసి అనుకున్నారు. అయితే మంచిదే, కానీ కొంతమంది చెప్పారు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మా సంఘ ఆస్తులే దగ్గర ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి నేను సంఘం తరఫున మాట్లాడాల్సింది మా సంఘ ఆస్తుల్ని మేము సంరక్షించుకోవాలని నా బాధ్యత. ఎందుకంటే ఇది జీవితంలో మర్చిపోవాలనుకుంటుంది సార్. నేను సంఘం కాదు, నేను చనిపోయినప్పుడుగా అలాంటి పీరియడ్లో సంఘ ఆస్తులు కూడా సంరక్షణ చేసినటువంటి వాడు కాదు, ఆ అయోగ్యులు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి నేను మాత్రం చెప్తున్నాను సార్, ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనుకుంటారో దానికి మేము సహకరిస్తాం. ఏ విధంగా మాకు కొన్ని కాంపెన్సేషన్ విషయంలో మీరేమో చెప్తున్నారు, కానీ ఈరోజు కోట్ల ప్రాపర్టీస్ కాబట్టి సార్ జేసీ గారు కూడా మీకు కూడా చెప్తున్నాం సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ దగ్గర 700 కుటుంబాలు ఉన్నాయి సార్. ఆర్ఎస్ ఇంతమంది మాకు డోనర్ ఇచ్చారనుకుంటా ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ టెంపుల్ వాళ్ళు కావాలని చెప్పేసి అన్నారు. అది మాకు తెలియకుండా ఏదో ఆర్డర్ తీసుకున్నారు జేసీ గారి దగ్గర, ఇది కమిషనర్ గారి దగ్గర. మేమేం చెప్పామంటే మాకు పిలిస్తే అది కావాలా అని చెప్పేస్తున్నారు. మరి ఏం చేస్తారో అది మేమే చేస్తామని చెప్పేస్తున్నాం సార్. ఏమి మీరు అక్కడ పేదలకే మేము ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. అక్కడ ఇంతకుముందు ఇప్పుడైతే బిల్డింగ్ గోల్డ్ అయిపోయింది, ఇబ్బంది అయింది సార్. ముందంతా మేము అక్కడ మెడికల్ క్యాంప్స్ అటు నుంచి పూర్వీకులందరూ కూడా పట్టుకునేది. అందరికీ 1937 సంవత్సరం నుంచి ఉంది సార్. అది 1966 సంవత్సరంలో మన మడ్డ రామనాథ్ శెట్టి గారు చెప్పేసి ఆయన మా సంఘానికి రాయి చేశారు. అప్పటి నుంచి కూడా మేము సక్రమంగా జరుపుతున్నాం. ఈ మధ్య బిల్డింగ్ గోల్డ్ అయిపోయిన వల్ల ఎక్కడన్నా పడిపోతుంది అభిప్రాయంతో ఉన్నాం. మరి మన సార్ ఈవో గారు పిలిస్తే మేము మీరు ఏం చేయాలని చెప్పండి సార్, అదే మేము చేస్తామని చెప్పేసాం. మీరు పేదలకు ఏమైనా కానీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అనుకుంటే రైట్ మేమే చేస్తాం. మా దగ్గర డోనర్లు ఉన్నారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకుండా మీరు ఏం చేయాలో చేస్తారంటే. వరమన్నా మీకు ఇప్పుడు అందరి ముందర చెప్తాండా, ఆయన ఆర్డర్ తెచ్చుకొని 6 నెలల సంవత్సరం అవుతుంది. నా దగ్గరికి వస్తే నేను స్పష్టంగా ఆయనకి అంతా మా వాళ్ళు, మీరు దాన్ని ఎన్ఫోర్స్ చేయొద్దండి, వాళ్ళతో ఆర్యవైశ్య సంఘం మీటింగ్ పెట్టుకొని ఒక్క నిమిషం వినాలన్నా, మీ అందరికీ అర్థం కావాలి. అపోహలు ఉన్నాయి. ఈవో గారి సమక్షంలో దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఎవరిని నొప్పించొద్దండి, ఆర్యవైశ్య సంఘంతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు చేద్దామన్నా కానీ మాకు ఎక్కడ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆయన ఆలోచన ఉన్నా నేను అడ్డుకున్నాను, వద్దని చెప్పినాను. మొన్న కూడా నా దగ్గరికి వస్తే దాన్ని మీరు పక్కన పెట్టండి, మళ్ళీ నేను మాట్లాడతాను, మీరు కోర్టుకు పోయినారు, నేనేం దానికేం పోలే, స్పష్టంగా ఉన్నాం మేము, అది వదిలేసేయండి. దాని గురించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అభిప్రాయాలు లేకుండా ఇప్పుడు ఏదైతే గౌరవిస్తున్నామో ఆ గౌరవం లేకుండా మేము చేయము. నేను వ్యక్తిగతంగా చేయనీను, మీరు దయచేసి దాన్ని వదిలేండి. మీరు మా మీద ప్రేమతో చేసిన వారికి మీకు మా ఆర్యవైశ్య సంఘం తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరే చెప్పారు ఒట్టు దగ్గర 2 feet కొట్టాలని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు సార్. వాళ్ళందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇది మరీ చెప్తున్నానని అనుకుంటారేమో, మీరంటే ఒక 3 months 4 months ఇవన్నీ చేసి కూడా కానీ అంతలోపల 2-3 మీటింగ్లు కూడా చెప్పండి, అంతలోపల ఇవి చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేశారు. ఈ మీటింగ్లో ఇది కన్క్లూడ్ అవ్వదు, ఇంకా 2-3 జరుగుతాయి. తర్వాత ప్రజలందరి అభిప్రాయం మేరకే జరుగుతుంది, ప్రజల భాగస్వామ్యంతోనే జరుగుతుంది. ఎవరినో బలవంతంగా తొక్కిచ్చేసి ఎన్ఫోర్స్ చేయాలనే మూడ్లో మేము లేము, మీకు స్పష్టంగా చెప్తున్నా. కాకపోతే మీరు కూడా సహృదయంతో సమస్యను అర్థం చేసుకోండి. ఊరిలో దేవస్థాన ఆదాయం పెరిగిందంటే ఊర్లో వ్యాపారాలు పెరుగుతాయి. దీంట్లో నా స్వార్థం కానీ జిల్లా అధికారుల స్వార్థం కానీ ఏమీ లేదు, ఈ ప్రభుత్వం కూడా స్వార్థం లేదు, మంచి చేయాలనే ఆలోచన ఉంది. బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని తిట్టే తిట్లు మాకు తెలుసు. ఏమే గుడిని చేసుకోరా మీరు, ఇంత బాగుంది గుడి, ఇంతమంది వస్తున్నారు, చేసుకోరా మీరు, రోడ్లు చేసుకుంటే ఏమని. మొన్నటి రోజున తేరు కింద జరిగినటువంటి యాక్సిడెంట్లో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతుండేది. ఎందుకంటే మనకు ఇరుకైనటువంటి వీధులు ఉండే. అదే కాకుండా ఆ రోజున మనకు దాదాపు ఓవరాల్ ఫ్లోటింగు
స్టాండ్ స్టిల్ కాకుండా వచ్చిపోయే వాళ్ళు 6 నుంచి 7 లక్షలు ఉంటాడు. వచ్చిపోయేవాళ్ళు స్టాండింగ్ వచ్చేసి దాదాపు 1 లక్ష చిల్లర మంది అట్లే నిలబడి ఉంటారు 4 వీధుల్లో కూడా. ఇది మీరు కరెక్ట్గా మనం చేసుకోగలిగితే 15 నుంచి 20 లక్షలు పోతుంది. ఊర్లో వ్యాపారాలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి వ్యాపారస్తులతో మీరు సర్వే రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు తెప్పించుకొని అసలు ఆ రోజుల్లో మన బ్రహ్మోత్సవాలప్పుడు వ్యాపారాలు ఎంత బాగా జరిగినాయి మీరు ఆలోచన రిపోర్ట్ తెప్పించుకోండి మీ వ్యాపారస్తులతో. మీకు తెలియదు ఏం లేదు, నాకంటే మీరే బెటర్ జడ్జ్. కాబట్టి మన ఉద్దేశం ఏమంటే మన ఊర్లో వ్యాపారాలు పెరగల్లా, వచ్చిండే భక్తాదులు సంతోషంగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలా అనేది మన ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయండి. ఇప్పుడు 3 నుంచి 4 నెలలు అని కాదన్నా, మాకు రాత్రికి చేసే ఉద్దేశం ఉంటే గతంలో ఒక తప్పిదం జరిగినప్పుడు మేము ప్రొటెక్ట్ చేసినాం. బలవంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మమ్మల్ని పిలిచి మేము చేస్తామన్నారు. నేను ఆ మాట చెప్పడంలే. నేను ఏ రకంగా చేయాలనే దాని మీద మీ అభిప్రాయాల మేరకే చేస్తాను. చేయడం అయితే గ్యారంటీ, చేసేది మీ అభిప్రాయాల మేరకు మీకు నష్టం కలగకుండా చేయాలనేది మా ఆలోచన. కాబట్టి దానికి ఏదన్నా మీరు చెప్పండి, అడుగు చెప్పండి నాకు. మీ ఆస్తులు కూడా కోట్ల ఆస్తి అని చెప్పేసి ఎంక్రోచ్మెంట్ ఉండేదాన్ని మనం కోట్ల ఆస్తి కింద పరిగణ చేసుకోవద్దండి. అది మనది కాదు. మన ఆస్తుల గురించి మనం ఆలోచన చేయండి. తప్పు కాదు అది. దానికి సరిపడా నష్టానికి సరిపడా పరిహారం చెల్లించాలనే పట్టుదలగానే మేము ఉండం. మేము ఎక్కడ నష్టపరిచేసి వెళ్ళిపోలా చేసేసుకునే మూడ్లో లేవు. కాబట్టి మీరు ఆలోచన మానుకోండి. నెగిటివ్ థింకింగ్ పెట్టుకోవద్దండి, పాజిటివ్గా ఉండండి. మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ మేము కూడా మా సంఘంలో మిమ్మల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. నేనే పెట్టమని 10 సార్లు అడిగినా మిమ్మల్ని. పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మేము కూడా ఇంకో 15 రోజులు పెట్టండి నా మీటింగ్ పెట్టాం. మీరు వచ్చేసి మా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా కన్విన్స్ చేస్తే బాగుంటుందని మాకు నాకు రావాలని నేనుండా, నువ్వు పిలిచలే అంతే. నేను పిలిచలేదంటే ఇది ఏమైందంటే సార్ ఏం మాట్లాడద్దు నా, ఏముంది మన సొంతానికి ఏముంది. మీకు ఎంత నేను ప్రేమగా ఉన్నప్పుడు మీకు సంఘంతో మాట్లాడుతుంది కాబట్టి ఆ విధంగా భయపడుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గౌరవ కద్రి ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అధికారులకు, అలాగే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి కదిరి పుర ప్రముఖులకు, మీడియా వారందరికీ కూడా నమస్కారము. ఫస్ట్ ఈరోజు నేను ఇక్కడ 2 కెపాసిటీస్లో వచ్చాను. ఒకటి యాజ్ అ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్, 2 యాజ్ అ కదిరి స్పెషల్ ఆఫీసర్. సో యాజ్ అ కదిరి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ I have some responsibility towards కదిరి ప్రజలు, కదిరి డెవలప్మెంట్. కాబట్టి ముఖ్యంగా 2వ కెపాసిటీలో నేను ఎక్కువ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్తో, ఆయన ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. సో యాజ్ ఫస్ట్ థింగ్ చెప్పినట్టు ఏంటంటే, ఏ ఏరియాకైనా సరే అది కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి తప్ప అలాగా స్టాటిక్గా ఉండడానికి ఉంటే మనము చేసుకోలేము, ఏమీ అవ్వదు. మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా సరే, ఆ నెక్స్ట్ జనరేషన్స్ అయినా డెవలప్ అవ్వాలంటే మనల్ని మనం కాలంతో పాటు మార్చుకోవాలి, ఆ ఏరియాని మార్చుకోవాలి, మనం ఉండే ప్రాంతాన్ని మార్చుకోవాలి. డెవలప్మెంట్ అంటే అదే. సో దానిలో భాగంగా ఇప్పుడు ఒక ప్రపోజల్ ఏంటంటే, మనము ఈ కదిరి గుడికి సంబంధించి ఈ మాడవీధుల్ని డెవలప్ చేసుకుంటే ఏంటంటే, ఒకటి మనకి ఇక్కడికి వచ్చే ఫుట్ఫాల్ టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో రావడం జరుగుతుంది. దాంతో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు. ఏంటంటే మనకి టూరిస్టులు ఎక్కువ వస్తున్న కొద్దీ మనకి ఇక్కడ లోకల్గా వ్యాపారాలు బాగుపడతాయి. లోకల్గా మనీ సర్క్యులేషన్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఊరు అనేది డెవలప్ అవుతుంది. ఊరు అనేది డెవలప్ అయితే ఇప్పుడు ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళ ల్యాండ్ వాల్యూస్ కూడా పెరిగితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అది ఒక బేసిక్ ఐడియా. ఎప్పుడైనా సరే ఏదైనా ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే రోడ్ వైడనింగ్ కానీ, లేకపోతే రోడ్ డెవలప్మెంట్ కానీ చేయడం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షార్ట్ టర్మ్ లో అక్కడ ఉన్న ప్రజలు కొంత ఇబ్బంది పడినా సరే ఓవర్ ద పీరియడ్, అంటే ఒక 20-30 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలకి, 20-30 కూడా అనుస్తున్నాము, 10-15 సంవత్సరాలకి ఆ ఏరియాలో అభివృద్ధి బాగా వచ్చి అక్కడ ప్రాపర్టీ వాళ్ళు కోల్పోయిన దానికంటే వాళ్ళు పొందే లాభం అనేది మనకి హిస్టారికల్ గా కూడా మనకి ఉన్న ఎగ్జాంపుల్స్ అదే రుజువు చేస్తున్నాయి. ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొంత ఇబ్బంది ఎదురైనా సరే లాంగ్ టర్మ్ లో అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ పెరిగి
వాళ్ళు నష్టపోయిన దానికంటే లాంగ్ టర్మ్ లో గెయిన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అదే ఐడియాలజీ మీద ఎప్పుడైనా సరే ఈ డెవలప్మెంట్ వర్క్స్ వెదర్ రోడ్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే రోడ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే జరుగుతుంది. అదే మైండ్ సెట్ అదే అప్రోచ్ తో గౌరవ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఒక లాంగ్ రన్ లో డెవలప్ అవ్వాలి, ఆ ఏరియా డెవలప్ అవ్వాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సంపద సృష్టి అన్నది జరగాలి అన్న మైండ్ సెట్ లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఐ థింక్ దిస్ ప్రపోజల్ హ్యాస్ కమ్ అప్ హియర్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని అంటే ధైర్యంగా ఎలాంటి సంతోషం లేకుండా చెప్పినందుకు. ఎవ్రీవన్స్ ఒపీనియన్ విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. మీ అందరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. దాని అనుగుణంగా నెక్స్ట్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం, కొంతమంది మాకు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అంటారు, కొంతమంది సో డిఫరెంట్ ఐడియాస్ వ్యూ పాయింట్స్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఎప్పుడైనా ఏకపక్షంగా వెళ్లకుండా స్టేక్ హోల్డర్తో సంప్రదింపులు జరిపి వెళ్తేనే ఏదైనా ఒక పని అనేది విజయవంతం అవుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాగా స్టేక్ హోల్డర్ మీటింగ్ చేద్దామంటే మనము డెఫినెట్ గా చేద్దాం ఖచ్చితంగా అని చెప్పి వెళ్తామా అందరి అభిప్రాయం ఏంటంటే డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. ఇప్పుడనే కాదు, అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు దిస్ మీటింగ్. అంటే ఈ ఒక్క రోజు మీటింగ్ మీదే ఏ డెసిషన్లు లేకపోతే ఏమి అనేది జరగదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరిగే ప్రాజెక్ట్స్ చివరి రోజు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు మా దగ్గర తీసుకొస్తారు ప్రాబ్లం, లేకపోతే మాకు ఏదైనా ప్రపోజల్ మీ దగ్గర తీసుకొస్తాము, కూర్చొని మాట్లాడుకుంటాము, ఏదో ఒక పరిష్కారము వెతుకుతాం. అలాగే ఏదైనా ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఈ రోజు ఇక్కడితో ఇది అయిపోయిందని కాదు, మీ అభిప్రాయం చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటాము. ఇంకా క్లియర్ ప్రపోజల్ ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది, క్లారిటీ కావాలి మాకు, ఏమి ఇస్తారు మాకు, ఎవ్రీథింగ్ we will be discussing in subsequent meetings. ఒక క్లియర్ కట్ కన్సల్టేషన్ ప్రాసెస్ తో వస్తాము. అండ్ నాట్ ఓన్లీ ఈ మీటింగ్ అనే కాదు, ఎప్పుడైనా సరే యు ఆల్ కెన్ అప్రోచ్. యాజ్ ఐ సెడ్, స్పెషల్ ఆఫీసర్ కింద ఐ కమ్ వన్స్ ఇన్ ఎ వీక్ హియర్, ఆర్ ఇక్కడ లోకల్ గా మన ఎమ్మెల్యే గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని దీని ముందు ప్రకటిస్తామంటున్నారు. సో అందరూ మేము అందరూ అందుబాటులోనే ఉంటాము. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి సో మీరు అందరూ కూడా మీ సహాయ ఈ ప్రాసెస్ లో మీ అందరి సహాయ సహకారాలు ఉండి కది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ ఏరియా బాగా డెవలప్ అవ్వాలని చెప్పుకుంటున్నాను. సార్ యాక్చువల్ గా ఇక్కడ ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఏమి అట్లా అంటే గ్రామ కంఠం భూములు యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు మామూలుగా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎంక్రోచ్మెంట్ చేస్తే మేము కాంపెన్సేషన్ ఇయ్యము అట్లా అంటారు. నాకు తెలిసినంత వరకు చాలా మందికి వాళ్ళ ఇల్లు ఎంతవరకు ఎంక్రోచ్మెంట్ లో ఉంది, మున్సిపల్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, వాళ్ళ ల్యాండ్ ఎంతవరకు ఉంది, మేము ఎన్ని నెలల నుంచి ఎంక్రోచ్మెంట్ లో ఉన్నాం. ఇలా అంటున్నారు, అలా చేస్తున్నారు, ఆల్ ఆర్ రూమర్స్, ఒక స్పెక్యులేషన్ తో మీరు మాట్లాడుతున్నారు. సో ఏదైనా మీరే అన్నారు. సో మీరే చెప్తున్నారు కదా, ఒక ఎన్ఏఆర్ యాక్ట్ ఉందని, రూల్ ఉందని, అన్ని ఉన్నాయని చెప్పి. సో ప్రాసెస్ ప్రకారం జరగకపోతే ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా. సో ప్లీజ్ పబ్లిక్ అనేది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తే, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఫేర్ గానే అవుతుంది. మనకి చట్టం అలాగ ఉంది. సో నో వన్ ఈస్ బిగ్గర్ దాన్ లా, నో వన్ ఈస్ బిగ్గర్ దాన్ గవర్నమెంట్. కాబట్టి ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ మిస్కన్సెప్షన్. అంటే అపోహలు, వదంతులు ఇలాంటివి నమ్మితే ఏవైనా సరే ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే చెప్తాం ఏంటంటే, నిరంతరం ఒక సంప్రదింపు ప్రక్రియ, ఒక ట్రాన్స్పరెన్సీతోనే ఏదైనా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. పబ్లిక్ ని చీకట్లో ఉంచి చేసేవి ఏవి కూడా సక్సెస్ అయ్యే దాంట్లో లేవు ఎప్పుడు కూడా. సో అదే మైండ్ సెట్ మీద, అదే అప్రోచ్ మీద వెళ్తాం. అండ్ మీరు అడుగుతుంది, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ థింగ్స్, దే విల్ కమ్ అప్ విత్ సబ్సిక్వెంట్ డిస్కషన్స్. వైండింగ్ ఇంతకు ఒప్పుకున్నాము, మేము ఇంత చేయదలుచుకున్నామని మీకు పేపర్ ఇచ్చిన తర్వాతే మీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఏ యాక్ట్ ప్రకారం చేయాలనే దాని గురించి కూడా మీరు మెజారిటీ ఏమైతే చెప్తారో దాని ప్రకారమే ఫాలో అవుతాం. ఎక్కడ ఇందాక ఆయన చెప్పిండేది, వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యూ ఇన్ డార్క్. మిమ్మల్ని చీకట్లో పెట్టి, మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మోసం చేసి మేము పోయి చంద్రమండలంలోకి పోలేము. మళ్ళీ కదిరిలోనే ఉండాలి, వెనక పక్కే ఉంటాం, నరసింహస్వామి గుడి వెనక పక్కే. పొద్దున్న అయితే నా దగ్గరికి మళ్ళీ నన్నే అనేది ఇంకా. కాబట్టి డోంట్ హ్యావ్ ఎనీ యాంబిగ్యూటీ, లూజ్ ఎండ్స్ ఏం లేవు దీంట్లో, యాంబిగ్యూటీ పెట్టుకోవద్దండి. 100% పారదర్శకంగానే చేస్తాం, ప్రాసెస్ ప్రకారమే చేస్తాం. ఇందాక మీకు ద మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్ ఫ్రమ్ ద స్పెషల్ ఆఫీసర్ గారు, సేయింగ్ దట్ నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద గవర్నమెంట్. ఈ రెండు కూడా వర్తిస్తాయి అందరికి కూడా, నాతో సహా. మనం ఎవరం కూడా చట్టం కంటే గొప్పవాళ్ళం కాదు,
ప్రభుత్వం కంటే గొప్పలం కాదు. కాబట్టి చట్ట ప్రకారము, ప్రభుత్వ ప్రకారము, లేదంటే మూడోది ఏమంటే అందరూ ప్రేమతో, ఇందాక చెప్పినాడు సురేష్ అన్న, ఎవరు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడతారు, ఇట్లాంటివి కూడా మనసుతో చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కూడా స్థానం ఉంటుంది, చట్ట ప్రకారము ప్రభుత్వ ఎన్ఫోర్స్ చేయాలనే ఆలోచనతో కూడా లేవు. ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్యాయం చేయకూడదు, ఆదరణతో చేయాలా, వాళ్ళ ప్రేమతో చేసుకోవాలనే పట్టుదలతో నేనున్నా వ్యక్తిగతంగా. ఇందాక చట్ట ప్రకారం చేయాలంటే ఆర్యవైశ్య సంఘంది నాకు తెలియకుండా ఆయన ఆర్డర్ తెచ్చినాడు. మా సంఘంలో ఏం చెప్పినారు, ఎమ్మెల్యే గారు తెప్పించినారని చెప్పేసి. నాకు అసలు సంబంధం లేదు, అది నా దగ్గర తెచ్చినాక కూడా అది 1 సంవత్సరం అయింది. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దండి మీరు ఈవో గారు, నేను మాట్లాడతాను. ఎందుకంటే స్థానికంగా పరిస్థితులు నాకు తెలుసు. ఆర్యవైశ్య సంఘం అనేది ఎంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంది కూడా నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ విత్ దట్. నేనే చెప్పిన ఆయన, వద్దు నేను మాట్లాడతాను, మీరేం దాన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని. కాబట్టి మేము చట్ట ప్రకారం కూడా చేయమయ్యా స్వామి, మేము చట్టం మాత్రమే ఆలోచన చేసే చాలా ఈజీ. నాకు మీతో కూర్చొని అవసరంలే, చట్ట ప్రకారం చేసే పేపర్ పంపిస్తా, కొట్టేస్తా. అది కాదు, నేను మీతో ప్రేమగా ఉండదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం ప్రేమగా ఉండదలుచుకుంది, అధికారులు ప్రేమగా ఉండదలుచుకున్నారు, మంచి చేయదలుచుకున్నారు. ఆ మంచి అనేది మీ మనసుకు హత్తుకునే రకంగా చేయదలుచుకున్నాం. కాబట్టి ఇంకా 1-2 డీవియేట్ చేసైనా కూడా ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదో కుటుంబానికన్నా వస్తే ఆదరించి వాళ్ళకు భుజం ఇచ్చి మరీ ఈ కార్యక్రమం చేస్తాం, కానీ వాళ్ళని తొక్కేసి మాత్రం చేయం. గుర్తుపెట్టుకోండి, దయచేసి మనసుతో ఆలోచించండి. పుర ప్రముఖులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ, ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. తొందరలోనే మళ్ళీ మీ అందరితో ఇక్కడే కానీ, లేదంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆఫీస్లో కానీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాము, లేదంటే మీ ఆర్యవైశ్య సంఘం హాల్లో పెట్టుకుందాం.